సహోదరి సహోదరులారా, దేవుడు చేస్తున్న కార్యాలను బట్టి మన జీవితంలో దేవుడు మేలులు చేయాలని, దేవుని కనికరమే మనల్ని నడిపిస్తూ ఉందని ఈరోజు వాక్యం ద్వారా మనం చూస్తున్నాం. ఈరోజు అంశం పశ్చాత్తాప పడవాలని. యావేలు గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనంలో మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, జీవితంలో కలుగుచున్న శోధనలు మన జీవితంలో వేదన కలుగుచున్నదని, దేవుని పక్షమున మనం నిలబడినప్పుడు నా జీవితాన్ని పరిపూర్ణముగా తెలుసుకోనకుండా, నా జీవితంలో పశ్చాత్తాపమును హృదయమును నేను పొందకుండా, నా జీవితమే శూన్యమని నేను పలుకుచున్నప్పుడు దేవునికి దూరంగా నిలిచి ఉన్నామని వాక్యం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే జీవితంలో పశ్చాత్తాప పడుటకు ఏ విధమైన జీవితాన్ని మనం పొందుకొని ఉన్నామని, పశ్చాత్తాప హృదయం పరిపూర్ణతకు నడిపించే బిడ్డలుగా ఉండుటకు ఏ విధమైన పశ్చాత్తాపమే నాకు దేవునికి దగ్గరగా నడిపిస్తుందని వాక్యం ద్వారా మనం చూస్తూ ఉన్నాం. సహోదరి సహోదరులారా, జీవితంలో కార్యములు చేయుటకు, పరిపూర్ణమైన విడుదల మనం పొందుకొనుటకు ఏ విధమైన కార్యములు మనల్ని నడిపిస్తూ ఉన్నాయని, ఏ విధమైన కార్యముల చేత మనం నింపబడుచున్నామని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తూ ఉన్నాం. సహోదరి సహోదరులారా, జీవితంలో దేవుడు మన పక్షమున ఉండుటకు, జీవితంలో దేవుడు నడిపించే బిడ్డలుగా ఉండుటకు ఏ విధమైన కారణముగా దేవుడే మనకు పరిపూర్ణముగా అన్ని విషయములలో ఆశీర్వాదకరంగా ఉన్న దేవునిగా మనం చూస్తూ ఉన్నాం. సహోదరి సహోదరులారా, అందుకే మన హృదయమును పశ్చాత్తాప పడుటకు పరిపూర్ణమైన విడుదల, పశ్చాత్తాప పడుటకు పరిపూర్ణమైన రక్షణ అనే జీవితమును మనం పొందుకొనుటకు ఏ విధమైన జీవితం చేత మనం నింపబడి ఉన్నామని, ఏ విధమైన జీవితము మనల్ని నడిపిస్తూ ఉందని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, పశ్చాత్తాప హృదయం పొందుకొనుటకు, నా జీవితాన్ని ఏ విధముగా దేవుని యొద్దకు నడిపించే బిడ్డలుగా, దేవుని యొద్దకు పరిపూర్ణముగా నన్ను చేర్చే బిడ్డలుగా ఈరోజు పశ్చాత్తాప హృదయం అనే అంశముగా మనం చూస్తూ ఉన్నాం. సహోదరి సహోదరులారా, జీవితంలో దేవునికి వ్యతిరేకంగా ఉన్నామని, లేక జీవితంలో నేను దేవుణ్ణి మరిచిపోయి ఇష్టానుసారమైన లోకమే నాకు జీవితముగా మారి ఉన్నదని, లేక నా జీవితం వ్యర్థమని పలుకుచు నా జీవితంలో శూన్యమైన జీవితముగా మార్చుకొనుటకు ఎన్నో ఆలోచనలు కలిగే విధముగా, ఎన్నో తలంపుల చేత మనం నింపబడినప్పుడు దేవునికి పరిపూర్ణముగా దూరముగా ఉన్నామని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తూ ఉన్నాం. సహోదరి సహోదరులారా, అందుకే పశ్చాత్తాపం అనే అంశం ద్వారా ఏ విధమైన కార్యం నా జీవితంలో చేయుటకు, ఏ విధమైన దేవుని ఉద్దేశాలు నా జీవితంలో నెరవేర్చే దేవుడు ఉన్నాడని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తూ ఉన్నాం. సహోదరి సహోదరులారా, అందుకే పాట ద్వారా ఏ విధముగా దేవుడు మన కోసం కార్యములు చేసే దేవుడు ఉన్నాడని, మన ఉద్దేశంలో నెరవేర్చే పరిపూర్ణమైన దేవుడే నన్ను నడిపించే దేవుడని ఈరోజు పాట ద్వారా కూడా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, పశ్చాత్తాప పడినప్పుడు దేవుడు ఆశీర్వదిస్తాడని, పశ్చాత్తాప హృదయం దేవునికి దగ్గరగా నడిపించునని, పశ్చాత్తాపమే దేవునిలో ఉండుటకు మనల్ని పరిపూర్ణముగా నడిపించునని వాక్యం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, జీవితాన్ని పరిపూర్ణముగా పశ్చాత్తాప హృదయముగా మారుటకు, జీవితం పరిపూర్ణమైన పశ్చాత్తాప హృదయమే నన్ను రక్షిస్తూ ఉందని, పశ్చాత్తాప హృదయమే దేవునిలో ఉండే భాగ్యంగా మారుస్తుందని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తూ ఉన్నాం. సహోదరి సహోదరులారా, జీవితాన్ని వ్యర్థం చేయక, నా జీవితం నేను ఏ విధముగా జీవిస్తున్నామని, నా జీవితాన్ని దేవుణ్ణి కనుగొనుటకు, నా జీవితాన్ని దేవునిలో నిలుపుటకు నేను ఏ విధముగా దేవునిలో ఉన్నామని అంశం ద్వారా మనం చూస్తూ ఉన్నాం. సహోదరి సహోదరులారా,
జీవితాన్ని బలపరిచే దేవుడు. జీవితాన్ని బలపరచుటకు నా ఉద్దేశాన్ని పరిపూర్ణంగా మార్చుకొనగలనని, నా ఉద్దేశాన్ని పరిపూర్ణమైన బిడ్డలుగా దేవునికి దగ్గరగా నేను ఉండుటకు ఈరోజు అంశం ద్వారా మనం చూస్తూ ఉన్నాం. సహోదరి సహోదరులారా, అందుకే రక్తధారలే కారుచున్న యేసయ్యను కన్నులారా చూడని మనం చూస్తూ ఉన్నాం. రక్తధారలే కారుచున్న యేసయ్యను కన్నులార చూడు, ఆ త్యాగము కన్నులార చూడు, ఆ త్యాగము అది నీ కోసమే, అది నా కోసమే కలువరి పయనం, కలువరి పయనం. రక్తధారలే కారుచున్న యేసయ్యను కన్నులార చూడు, ఆ త్యాగము కన్నులార చూడు, ఆ త్యాగము అది నీ కోసమే, అది నా కోసమే కలువరి పయనం, కలువరి పయనం. సహోదరి సహోదరులారా, జీవితంలో ఏ విధముగా దేవునిలో ఉన్నామని, లేక దేవుణ్ణి వెతికే బిడ్డలుగా ఉండుటకు నా జీవితాన్ని ఏ విధముగా మార్చుకొనుటకు, దేవుని నుండి ఆశీర్వాదం పొందుకునే బిడ్డలుగా నేను ఉండుటకు, దేవుని కరుణ అనే ఆశీర్వాదాన్ని పొందుకొనుటకు, లేక దేవుని కృప అనే ఆశీర్వాదం పొందుకొనుటకు ఈరోజు అంశంలో మనం చూస్తూ ఉన్నాం. సహోదరి సహోదరులారా, అందుకే జీవితంలో ఏ విధమైన జీవితాన్ని నువ్వు పొందుటకు, జీవితాన్ని పరిపూర్ణంగా దేవుని యొద్దకు నడిపించుకొనుటకు, నా జీవితం వ్యర్థమని పలకకుండా, లేక నా జీవితం శూన్యముగా మారిపోయిందని నీవు పలుకకుండా ఏ విధముగా దేవుని చెంతకు నీవు ఉన్నావని, దేవునిలో ఉండుటకు పరిపూర్ణమైన బిడ్డలుగా ఉండుటకు ఏ జీవితము కలిగి ఉన్నామని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తూ ఉన్నాం. సహోదరి సహోదరులారా, అందుకే జీవితమును వ్యర్థం చేయకుండా నిన్ను దేవునితో ఉండుటకు నా జీవితములో ఉండిన ప్రతి విరోధమైన కార్యములను, దేవునికి వ్యతిరేకమైన సంఘటనలను నా జీవితం నుండి నేను తొలగించుకొని పరిపూర్ణమైన దేవుని బిడ్డలుగా ఉండుటకు ఈరోజు అంశం ద్వారా మనం చూస్తూ ఉన్నాం. సహోదరి సహోదరులారా, అందుకే జీవితాన్ని మార్చుకొనుటకు, నేను దేవునిలో ఉండాలని, నా జీవితమే పరిపూర్ణమైన బిడ్డలుగా ఈ దినము నుండి నేను ఉండుటకు ఈరోజు అంశం ద్వారా మనం చూస్తూ ఉన్నాం. సహోదరి సహోదరులారా, జీవితాన్ని మార్చే దేవుడు, బలపరిచే దేవుడని, స్థిరపరచుటకు నేను దేవునిలో ఏమై ఉన్నానని, స్థిరపరిచే దేవుడు నాకు ఉన్నప్పుడు నా జీవితాన్ని పరిపూర్ణంగా మార్చుకొనకుండా పాపమనే జీవితం నేను ఉండుటకు, లేక లోకమే నాకు జీవితంగా మారుటకు ఈరోజు అంశం ద్వారా మనం చూస్తూ ఉన్నాం. సహోదరి సహోదరులారా, జీవితాన్ని పరిపూర్ణముగా నేను మలుచుకున్నప్పుడు, నా జీవితాన్ని పరిపూర్ణముగా మార్చబడి పాపం నుండి విడుదల, లేక లోకపు వాంఛలు నాకు కలుగుచున్నప్పుడు వాటి నుండి పరిపూర్ణమైన విడుదల, దేవునిలో పశ్చాత్తాపం నాకు పరిపూర్ణత కలిగించి దేవుని చెంతకు నడిపిస్తుందని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, జీవితాన్ని ఏ విధముగా మార్చుకొనుటకు, నీలో నీవు దేవుణ్ణి వెతుకుటకు పశ్చాత్తాప హృదయము పరిపూర్ణముగా దేవుని దగ్గరికి నడిపిస్తుందని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తూ ఉన్నాం. సహోదరి సహోదరులారా, అందుకే జీవితాన్ని దేవునిలో ఉండే బిడ్డలుగా ఉండుటకు, ఆయన నన్ను ఏ విధముగా నడిపిస్తూ ఉన్నాడని
దేవుడే నాకు ఆధారం అని ఈరోజు మనం వాక్యం ద్వారా మనం చూస్తూ ఉన్నాం. సహోదరి సహోదరులారా, జీవితాన్ని వెతికినప్పుడు దేవుని వెతకగలవని, దేవునిపై నమ్మకం కలుగుచున్నప్పుడు దేవుని బిడ్డలుగా మారగలమని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే అంశముగా పశ్చాత్తాపం అనే అంశం ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. దేవుని వెతుకున్నప్పుడు ఏ విధముగా దేవుని వెతుకుటకు నీవు ఉన్నామని, దేవుడు మన జీవితంలో ఏ మేలులు చేయుటకు ఉన్నాడని, దేవుని ఉద్దేశం మనల్ని పరిపూర్ణతకు నడిపిస్తుందని ఈరోజు మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే యావేలు గ్రంథంలో ఏ విధముగా 2వ అధ్యాయం 12వ వచనంలో దేవుని చెంత మనం ఉండుటకు నా జీవితాన్ని ఏ విధముగా మార్చుకొనబడుచున్నదని, దేవుని చెంత నేను నిలబడుటకు నా జీవితం ఏ విధముగా ఉన్నామని ఈరోజు వాక్యం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, జీవితాన్ని నడిపించుటకు దేవుని దగ్గరకు మనం ఉండుటకు ఈరోజు అంశమే దేవునిలో ఉండే భాగ్యవంతులుగా మార్చే అంశముగా ఉన్నదని మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే దేవుని నుండి దూరం చేసే లోకము లేక పాపం అని మనం చూస్తూ ఉన్నాం. సహోదరి సహోదరులారా, ఎన్నో తలంపులు కలుగుచున్నప్పుడు లోకంలో ఉండుటకు దేవుని యొద్ద నుండి తలంపులు దూరం చేయనని, దేవుని యొద్ద నుండి పాపమే మనల్ని వేరుపరచి ఇష్టానుసారమైన జీవితమునకు మనల్ని నడిపించునని ఈరోజు మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే దేవునిలో ఉండే పరిపూర్ణమైన బిడ్డలుగా ఉండుటకు నా జీవితం పరిపూర్ణముగా మార్చుకొనుటే ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే నేను దేవుని నుండి దూరంగా వెడలిపోవుటకు, నా జీవితమే శూన్యముగా మారుటకు పాపము లేక నాలో ఉండిన తలంపులని మనం చూస్తున్నాం. నా మోహపు చూపులే నా ప్రభువుకు శాపమై మోమున ఉమ్మి వేయబడినది. నా మోహపు చూపులే నా ప్రభువుకు శాపమై మోమున ఉమ్మి వేయబడినది. మోమున ఉమ్మి వేయబడినది. నా చేతి పాపమే నా తండ్రికి శోధనై చేతిలో శీలలు దిగబడినవి. ఎవరి కోసమో తెలుసుకో, అది నీ కోసమే, నా కోసమే కలువరి పయనం. సహోదరి సహోదరులారా, జీవితాన్ని ఏ విధముగా మార్చే దేవుడు మనకున్నప్పుడు నా జీవితం ఏ విధముగా దేవుని చెంతకు నడిపించుకోగలనని, నా జీవితం దేవునిలో ఉండుటకు పరిపూర్ణమైన బిడ్డలుగా నేను జీవించగలనని, దేవునిలో ఉండే భాగ్యవంతులుగా మారుటకు నా జీవితాన్ని పరిపూర్ణముగా చేసుకొనగలనని ఈరోజు వాక్యం ద్వారా మనం చూస్తూ ఉన్నాం. సహోదరి సహోదరులారా, అందుకే అంశం ఏ విధముగా వాక్యం ద్వారా సెలవిస్తున్నట్లుగా, వాక్యం ద్వారా దేవునిలో ఏ విధముగా దూరముగా మనం జీవిస్తున్నామని, దేవుని యొద్ద నుండి ఏ విధముగా దూరముగా ఉండుటకు ప్రయత్నిస్తున్నామని ఈరోజు వాక్యం చేత మనం చూస్తూ ఉన్నాం. సహోదరి సహోదరులారా, అందుకే జీవితాన్ని యావేలు గ్రంథం 2వ అధ్యాయంలో ఏ విధమైన 12వ వచనంలో మనం చూస్తున్నాం. జీవితమును ఏ విధముగా మనం మలచుకొనుటకు, లేక జీవితంలో ఏ విధమైన పరిపూర్ణమైన జీవితం నుండి దూరంగా వెడలిపోటకు, లోకము ఒకవైపు అని లేక పాపము ఒకవైపు అని, జీవితాన్ని ఏ విధముగా ఇష్టానుసారమైన జీవితమే పాపకరంగా లోకపరంగా మనం చూస్తున్నామని మనం చూస్తూ ఉన్నాం. సహోదరి సహోదరులారా, జీవితం శూన్యం అవుటకు, వ్యర్థం అవుటకు
కారకులమని కూడా జీవితంలో తలంచే మాటలను మనం ఎన్నో రకాలుగా వింటున్నామని మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, జీవితాన్ని బలపరిచే దేవుడే మనకు ఉన్నాడని, జీవితంలో ఏ విధముగా దేవుని చెంత ఉండుటకు దేవుని కరుణ మనం పొందగలమని మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే యావేలు గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనంలో ఏ విధముగా పూర్ణ హృదయంతో దేవుని చెంతకు మనము మరలి వచ్చినప్పుడు, పూర్ణ హృదయం మనకు కలుగుచున్నప్పుడు దేవుని యొద్దకు మరలి వస్తామని మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, పూర్ణ హృదయం కలిగినప్పుడు దేవుని యొద్దకు మరలి వచ్చి ఏ విధముగా దేవునితో ఉండుటకు నా జీవితాన్ని పరిపూర్ణంగా మార్చుకొనుటయే ఈరోజు పశ్చాత్తాపం అని మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, జీవితం పశ్చాత్తాపముగా మారుటకు పూర్ణ హృదయం నాకు దీవెనకరమని, లేక పూర్ణ మనసే దేవుడిచ్చిన అవకాశం అని ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. సహోదరి సహోదరులారా, పూర్ణ హృదయం కలిగి దేవుని చెంతకు మరలి వచ్చినప్పుడు ఏ విధముగా ఉపవాసం చేత దేవునిలో ఉంటున్నామని, ఉపవాసం చేత దేవునిలో ఉండి పరిపూర్ణతకు దేవుణ్ణి మనం చూడ్చుటకు ప్రయత్నించే బిడ్డలుగా ఉన్నామని, దేవునిలో ఉండి ఏ విధముగా దేవుని కొరకు వెతికే బిడ్డలుగా ఉపవాసం చేత లేక ప్రార్థన చేత నా జీవితాన్ని మార్చుకొనగలమని ఈరోజు వాక్యం చేత మనం చూస్తూ ఉన్నాం. సహోదరి సహోదరులారా, జీవితాన్ని మార్చుకొనుటకు నా దేవుడు నాతో ఉన్నాడని, నాలో ఉండిన వేదనను తొలగించే దేవుడు నాకున్నాడని, లేక నాలో ఉండిన దుఃఖమును తొలగించే దేవుడే నాకు ఉన్నాడని మనం చూస్తూ ఉన్నాం. సహోదరి సహోదరులారా, అందుకే ఉపవాసం చేత దేవుని వెతికినప్పుడు ఏ విధమైన ఉపవాసం మనం కలిగి ఉన్నామని, ఏ విధమైన ఉపవాసం చెంత నా దేవుని వెతికి బిడ్డలుగా నేను మారుతున్నామని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తూ ఉన్నాం. సహోదరి సహోదరులారా, అందుకే జీవితంలో ఉపవాసం చేత అదే రీతిగా నా జీవితాన్ని మార్చుకొనుటకు, నా జీవితమును వెతికి ప్రార్థన జీవితముగా నేను పరిపూర్ణముగా మార్చుకొనుటకు, ప్రార్థన చేత దేవుణ్ణి వెతుకుటకు, పూర్ణ హృదయం కలిగి ప్రార్థన జీవితం చేత దేవుని వెతుకుచున్నప్పుడు నేను పశ్చాత్తాపం పొందగలమని మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, జీవితంలో ఏ విధముగా పయనించుటకు, జీవితంలో ఏ విధముగా దేవుని చెంతకు మనం వచ్చుటకు, నా హృదయమును దేవునికి అంగీకారముగా ఉండకుండా దేవునికి పరిపూర్ణముగా నా హృదయమును చేసుకొనక ఏ విధమైన జీవితమును, వ్యర్థకరమైన జీవితమా లేక శూన్యకరమైన జీవితముగా నేను ఉండుటకు నా జీవితాన్ని ఏ విధముగా పరిపూర్ణముగా మార్చుకొనగలమని మనం చూస్తూ ఉన్నాం. సహోదరి సహోదరులారా, జీవితాన్ని మార్చే దేవుడు బలపరిచే దేవుడని, జీవితాన్ని మార్చే ఏ విధముగా పశ్చాత్తాపం హృదయం పరిపూర్ణంగా పూర్ణ హృదయమునకు, ప్రార్థన జీవితానికి, ఉపవాస జీవితమునకు దేవుడు నన్ను పరిపూర్ణముగా నడిపించే దేవుడని మనం చూస్తూ ఉన్నాం. సహోదరి సహోదరులారా, జీవితంలో దేవుని ఉద్దేశములు మన జీవితంలో నెరవేర్చకుండా లేక దేవుడిచ్చే కృప మనం పొందకుండా నా జీవితం వ్యర్థమని, నా జీవితం శూన్యమని, నా జీవితంలో నేను పొందుకున్న గాయములే నాకు శూన్యముగా మారుటకు, లేక నేను చేసిన పాపమే నాకు వ్యర్థకరమైన జీవితముగా నేను ఉండుటకు ఈరోజు ఏ విధమైన జీవితం కలిగి ఉన్నామని, ఏ విధమైన జీవితం చేత నేను నడిపించబడుచున్నామని, నా జీవితం ఏ విధముగా నడిపించుకొనుటకు నేను ఉన్నానని ఈరోజు మనం వాక్యం చేత మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, జీవితాన్ని పరిపూర్ణతకు వచ్చినప్పుడు దేవునిలో మనం నిలవగలమని, జీవితం పరిపూర్ణంగా వచ్చుటకు పరిపూర్ణమైన జీవితమే నన్ను నడిపించునని మనం చూస్తూ ఉన్నాం. సహోదరి సహోదరులారా, జీవితాన్ని వెతికే బిడ్డలుగా ఉండుటకు పరిపూర్ణమైన భాగ్యవంతులుగా మార్చునని, ఉపవాసము ప్రార్థన పూర్ణ హృదయము కలుగుచున్నప్పుడు
ఏ విధమైన జీవితం కలిగి మనం ఉన్నామని మనం చూస్తూ ఉన్నాం. సహోదరి సహోదరులారా, అందుకే పశ్చాత్తాప హృదయం దేవునిలో నిలుపునని, పశ్చాత్తాప హృదయమే దేవుని వెతికే బిడ్డలుగా మార్చునని మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే ఏ విధముగా దేవుని వెతికే బిడ్డలుగా, దేవుని కరుణ మనం పొందే బిడ్డలుగా ఉన్నామని ఈరోజు పాట ద్వారా మనం చూస్తూ ఉన్నాం. సహోదరి సహోదరులారా, జీవితాన్ని వెతికే బిడ్డలుగా మనం ఉన్నప్పుడు దేవుని కరుణ మనం పొందగలమని, జీవితాన్ని వెతికే బిడ్డలుగా ఉన్నప్పుడు దేవుని ఉపదేశమును మనం ఆలకించగలమని ఈరోజు వాక్యం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, కరుణామయుడు కనికర సంపన్నుని, కాళ్ళలో శీలలు దిగబడినవి. కరుణామయుడు కనికర సంపన్నుని, కాళ్ళలో శీలలు దిగబడినవి. నోటి మాటతో స్వస్థతనిచ్చే ప్రభువుకు చేదు చిరుకను అందించిరి. నోటి మాటతో స్వస్థతనిచ్చే ప్రభువుకు చేదు చిరుకను అందించిరి. రక్తధారలే కారుచున్న యేసయ్యను కన్నులార చూడు ఆ త్యాగము, కన్నులార చూడు ఆ త్యాగము. అది నీ కోసమే, అది నా కోసమే, కలువరి పయనం, కలువరి పయనం. సహోదరి సహోదరులారా, జీవితాన్ని వెతికే బిడ్డలుగా నేను ఉన్నప్పుడు పశ్చాత్తాపం హృదయం పొందుకొనుటకు నా జీవితము ఉపవాసం చేత లేక ప్రార్థన చేత దేవుని దగ్గరకు వచ్చుటకు సంతాపంతో ఏడుపులతో నా యొద్దకు వచ్చినట్లయితే నేను పరిపూర్ణమైన పశ్చాత్తాప హృదయముగా మార్చగలననే వాక్యం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, ఏ విధమైన జీవితములను పరిపూర్ణమైన కరుణను పొందుకొనుటకు, ఏ విధమైన జీవితమును పరిపూర్ణమైన జీవితమునకు మార్చుకొనుటకు సంతాపం అనే నా హృదయమును పరిపూర్ణముగా దేవుని దగ్గరకు చేర్చునని మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, దేవునిలో ఉండుటకు ఉపవాసము ప్రార్థనని, దేవుని వెతుకుటకు పూర్ణ హృదయమని, దేవునిలో ఏ విధముగా పశ్చాత్తాప పొందుకొనుటకు సంతాపంతో ఏడుపులతో దేవుని చెంతకు వచ్చుటకు ఏ విధముగా దేవుడు పిలుస్తున్నాడని ఈరోజు వాక్యం ద్వారా మనం చూస్తూ ఉన్నాం. సహోదరి సహోదరులారా, దేవుని వెతికే బిడ్డలుగా మనం ఉండుటకు దేవుని కరుణ మనం పొందగలమని, దేవుని వెతికే బిడ్డలుగా ఉన్నప్పుడు దేవునిలో ఏ విధమైన జీవితాన్ని పరిపూర్ణంగా మనం చూడగలమని ఈరోజు వాక్యం ద్వారా మనం చూస్తూ ఉన్నాం. సహోదరి సహోదరులారా, జీవితాన్ని ఏ విధముగా మార్చుకొనుటకు పరిపూర్ణమైన జీవితమే నన్ను బలపరుస్తూ ఉందని, పరిపూర్ణమైన జీవితమే నన్ను నడిపిస్తూ ఉందని ఈరోజు వాక్యం చేత మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే జీవితంలో లోకములు ఎన్నో తలంపుల చేత నేను జీవితమును కోల్పోయినప్పుడు దుఃఖము కలుగుచున్నదని, లేక జీవితం శోధన కలుగుచున్నప్పుడు నాకు దుఃఖము కలుగుచున్నదని, లేక నా జీవితంలో ఎన్నో రకమైన గాయములు నాకు కలిగినప్పుడు నాకు దుఃఖము కలుగుచున్నదని మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే ఆ దుఃఖమే దేవుడు ఈరోజు పశ్చాత్తాపమునకు నీ దుఃఖమును ఏ విధముగా సంతాపముగా
ఏడుపులతో దేవుని యొద్దకు తిరిగి రావాలనే అంశంతో మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, జీవితాన్ని మార్చుకొనుటకు నా హృదయము కఠిన హృదయముగా మారినప్పుడు, లేక నా హృదయమే కఠినాత్ముడుగా నేను మారుచున్నప్పుడు, ఎవరి మాట నేను ఒక దినమున నమ్మి కానీ నా హృదయం కఠినముగా మారి ఉన్నదని, లేక నా హృదయము వేదనకరముగా మారి వేదన చేత దుఃఖమే నాకు ఉన్నదని, ఆ వేదనే నాకు పరిపూర్ణముగా హృదయము పరిపూర్ణత చెందకుండా ఇష్టానుసారమైన జీవితము నాకు ఉన్నదని మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, జీవితంలో ఏ విధముగా దేవుని చెంతకు మరలి వచ్చుటకు, జీవితంలో ఏ విధముగా దేవుని చెంత ఉండుటకు ఈరోజు సంతాపం ఏడుపులతో నా యొద్దకు తిరిగి రావాలని యావేలు గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనంలో మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, దేవుని యొద్ద ఉండుటకు ఏ విధమైన జీవితం కలిగి ఉన్నామని, దేవుని వెతుకుటకు దేవుణ్ణి పరిపూర్ణముగా వాక్యం ద్వారా దేవుని వెతికి బిడ్డలుగా ఉన్నామని, దేవునిలో ఉండుటకు నా జీవితం ఏడుపుల చేత దేవుని వెతుకుచున్నప్పుడు నా జీవితంలో దేవుని కనుగొలమని, నా జీవితంలో దేవుని వెతుకుచున్నప్పుడు పరిపూర్ణమైన ప్రార్థన జీవితముగా నేను మార్చుకొనగలనని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తూ ఉన్నాం. సహోదరి సహోదరులారా, జీవితమును వ్యర్థం చేసుకొనక ఇష్టానుసారమైన లోకమే పాపముగా మారుచున్నప్పుడు, ఇష్టానుసారమైన జీవితం ఆ పాపమే నీకు వేదనకరముగా మారుస్తూ ఉందని, ఆ పాపమే నిన్ను దుఃఖకరముగా మారుస్తూ ఉందని, ఆ పాపము నిన్ను లోకంలో ఎన్నో రకమైన తలంపులకు నిన్ను నడిపిస్తూ ఉందని ఈరోజు వాక్యం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, జీవితమును వెతికే బిడ్డలుగా, పశ్చాత్తాప బిడ్డలుగా మనం ఉన్నప్పుడు ఏ విధముగా దేవుని వెతికే పరిపూర్ణమైన బిడ్డలుగా ఉన్నామని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తూ ఉన్నాం. సహోదరి సహోదరులారా, అందుకే పశ్చాత్తాప పడవాలని, పశ్చాత్తాప పడినప్పుడు ఏ విధమైన జీవితాన్ని పొందగలమని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తూ ఉన్నాం. రక్తధారలే కారుచున్న యేసయ్యను కన్నులార చూడు ఆ త్యాగము, అది నీ కోసమే, అది నా కోసమే, కలువరి పయనం, కలువరి పయనం. పశ్చాత్తాప హృదయం పరిపూర్ణతకు చేర్చునని అంశం ద్వారా మనం చూస్తూ ఉన్నాం. సహోదరి సహోదరులారా, జీవితంలో దేవుడిచ్చిన కృపను పొందకుండా ఇష్టానుసారమైన జీవితంలో జీవిస్తే వ్యర్థమైన జీవితముగా ఈరోజు అంశం చేత మనం చూస్తూ ఉన్నాం. సహోదరి సహోదరులారా, పరిపూర్ణముగా పశ్చాత్తాపం పొందినప్పుడు దేవుణ్ణి వెతికి బిడ్డలుగా ఉంటామని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. దేవుడు నడిపించి దీవించునుగాక.